అంతా కలిసి పోలీసుల మీద ఒత్తిడి జరుపుతుండ్రు అరెస్ట్ చేయొద్దని. కానీ వాడు అరెస్ట్ అయ్యేంత వరకు కదలొద్దు ఇక్కడి నుంచి మిత్రులారా. వాళ్ళు 4 రెట్లు అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలొద్దు. మొత్తం బీసీ సమాజం, సాకలి సమాజం, సాకలి కులం, ఒక సాకలి తల్లికి ఇంత ఘోరమైన దాడి జరిగింది. సాకలి కులం అంతా సాకలి ఐలమ్మల్లాగా కర్ర తీసుకొని బయలుదేరితే గానీ వాడు అరెస్ట్ చేయడు. ఇప్పుడు ఆ విధంగా బయలుదేరారు రాష్ట్ర వ్యాప్తంగా. సాకలి మిత్రులారా, సాకలి సోదరులారా, బీసీ సోదరులారా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు రావాలి, వీళ్ళకి సానుభూతి తెలియజేయాలి. ఇలాంటి ఘోరమైన దాడి నాకు తెలిసి కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడూ చేయలే. ఇంత దాడి పాపని కాలుతోటి గుద్ది పాపని చంపేయడమా? ఇది ఉన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా? 2 నెలల పాపని కాలుతోటి గుద్ది కాలుతోటి తల్లి చంపడమా? పాపని 4 ఆడవాళ్ళ జాకెట్లు చెప్పి కొట్టి చంపడమా? కొడుకుని తన్నడమా? ఇంతవరకు రూమ్ లో తలుపులేసి కొబ్బరికాయలు కొట్టారు, రూమ్ లో టెంకాయలు కొట్టారు, రూమ్ లో పడేసి వీళ్ళు ఇచ్చే కాగితం కూడా తీసుకోలేదంటే ఏమిటి దుర్మార్గం? ఇంత భయంకరంగా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది కేవలం రెడ్డి రాజ్య కండ కావరంతో చేస్తారు ఈ పని. ముఖ్యమంత్రి అండ చూసుకొని చేస్తారు ఈ కండ కావరం పని. సిగ్గు సెర ఉంటే పోలీసులు వెంటనే ఆ రెడ్లను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఈడ పట్టుకొని పోతే ఇంకొక అరెస్ట్ చేస్తాం, ఇంకొక ధర్నా చేస్తాం. ఇక్కడ హాస్పిటల్ పోతే పోస్ట్ మార్టం అయిందని ఒకడంటాడు, కాలేదంటాడు, డెడ్ బాడీ ఇయ్యాడు ఇంతవరకు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవం ఉన్నటువంటి బీసీలంతా కదలి రావాలి. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేయాలి. వీళ్ళకి న్యాయం జరపడమే బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి ఆత్మగౌరవం తెలియజేస్తూ, సాకలి సోదరులారా, సాకలి మిత్రులారా, మన సొంత కులానికి సంబంధించినటువంటి ఒక పసి గుడ్డును చంపారు. ఇంత దుర్మార్గమా? కాలుతోటి తన్ని చంపడమా పాపని? నిద్ర పడుతుందా ఎవరికన్నా అసలు? ఇది మనసున్న మనుషులు ఎవరైనా, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని అరెస్ట్ అయిన దాకా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నా. ఎవరు సంకల్పించాడు? వాళ్ళంతా క్రిమినల్స్ ఎక్కడ లేరు. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే మీరు అరెస్ట్ చేయలేకపోతారంటే ఇంపాసిబుల్. మీతో కాదు, కాదు. ఎమ్మెల్యే హస్తం ఉన్నది ఇందులో. మొత్తం టోటల్ రెడ్డి గవర్నమెంట్ హస్తం. అట్లా కాదండి, కోదాడలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు ఈ రోజు వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ చేయలేకపోయారు. మీకు అర్థం కావట్లేదా? మీ అంతరాత్మ గెలవదా? మీ అంతరాత్మ గెలవదా? కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరం లేకుండా పాపని కాలుతో తెచ్చి చంపిండు. వాడు చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారా? ఇంత దుర్మార్గుల దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి చాకలోళ్ళు గుడిలోకి పోతే, ఆ గుడిలోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుడిలోకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజల్లారా లమిటిల్లారా కొట్టబాకండి 3 గంటలు కొట్టారు. 3 అవర్స్ కొట్టారు. గదిలో పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండియా, తల్లిని కొట్టబాకండియా. 2 నెలల పచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటుందని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేసింది. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఈ పని. ఉగ్రవాదన చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టారు. కానీ వాడి మీద కేసు పెట్టలేదు. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మన్నోడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. ఆత్మన్నోడు రాజీనామా చేసుకోవాలి. నా వల్ల కాలేదు, నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా? టోపీ తీసి అవతల పడేసి యూనిఫామ్ తీసి అక్కడ పడేయాలి. ఎందుకు ఈ సిస్టంలో మీరు ఎందుకు కూలి పని చేసుకొని బతికేయండి? బయట టీచర్ జాబ్ చేసుకొని బతికేయండి, కూలి పని చేసుకుంటే ఎందుకు? మీ బిడ్డలు కాదా? మన వర్గాలు కాదా? పేద వర్గాలు కాదా? తిండి తింటారా? 4 రోజుల నుంచి 3 రోజులకి తిండి తింటారా? ఎవడన్నా ఇంత అన్నం పెట్టినోడు ఉండవు వీళ్ళకి. మళ్ళా ఇది అరెస్ట్ చేయట్లేదని, ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిడ్డను తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ వచ్చారు. ఎంత కాదన్నా మిమ్మల్ని గమనిస్తారు అందరూ గమనిస్తారు కదా. మీ శక్తి ఏంటో అర్థం కావట్లేదా?
చెప్పు, సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. రాసుకుంటాం సమాధానం చెప్పు. స్టేషన్ కాడికి కాదు ఇక్కడనే ఏం కావాలి?